మలాకి గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఫస్ట్ టైం నేను చదువుతా కదా, తర్వాత మీరే చదువుదురు. మలాకి చాప్టర్ 3, 1 and 2. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు ఓర్వగలరు, ఎవరు సహింపగలరు అని మొదట చెప్పాడు. ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు. చదువుబడిన వాక్య భాగాన్ని ఈ ఉదయకాలం చేరువచ్చిన మన అందరి కొరకు ప్రభువు దీవించునుగాక. నా గడియారం ప్రకారం ఇట్ ఈజ్ 11:35. అంటే ఒక నిమిషం అయిపోయింది కదా. ఇక బాల్ గాంధీ గారి చేతిలో ఉంటాం మనం. ఆయన ఎప్పుడు ముగిస్తే అప్పుడు సకాలంగా ముగించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రార్థన చేయగా ప్రభువు మాకిచ్చే నడిపింపును బట్టి ఆయన ఇచ్చే వర్తమానము మేము వినడానికి, మీరు వినడానికి అవకాశం ఉండాలంతే. మంచిది. మలాకి గ్రంథం పాత నిబంధనలో చివరి గ్రంథం, చివరి గ్రంథం. అంటే అర్థం ఏమిటి? ప్రభు తన వర్తమానాన్ని తన దాసుల ద్వారా అందిస్తూ వచ్చాడు. మోషే ద్వారా మాట్లాడాడు, మొదటి 5 పుస్తకాలు. యెహోషువ ద్వారా మాట్లాడాడు, యెహోషువ గ్రంథం. న్యాయాధిపతుల ద్వారా మాట్లాడాడు, సమూయేలు ద్వారా మాట్లాడుతూ వచ్చాడు, దావీదు ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఇలాగూ న్యాయాధిపతుల ద్వారా, ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా అనేక మంది భక్తులను ఆయన ఉపయోగించి మాట్లాడుతూ వచ్చాడు. బట్ ద మెసేజ్ ఆఫ్ మలాకి వాజ్ ద లాస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్. ద ఫైనల్ వర్డ్ ఈజ్ క్రైస్ట్ జీసస్. ప్రభువు మాట్లాడి ఎవరిని వాడుకున్నా చివరికి మనతో మాట్లాడవలసిన వాడు ఒక్కడే. ఆయన మన ప్రభు అయిన క్రీస్తు యేసు. హెబ్రీ పత్రిక 1 వచనాల్లో ఆ మాట చెప్పాడు. ఇన్ దీస్ లాస్ట్ డేస్, ఈ చివరి దినాల్లో తన కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆల్ఫా, ఆయన ఓమెగా. ఆయన తర్వాత ఇంకెవ్వరూ మాట్లాడకూడదు. ఆయన మాట చివరి మాట, ముగింపు మాట. మలాకి సందేశాన్ని డాక్టర్ మిట్రా గారు చాలా సంవత్సరాల క్రిందట నుండి అందిస్తున్నారు అక్కడక్కడ. అయితే ఒక్కొక్కసారి ఒక్కో రకంగా వారు అందిస్తున్నారు. నేను కూడా చదివి కొంతగా ధ్యానించగా మా స్థానిక సంఘములో డిసెంబర్లోనే 4 వర్తమానాల్లో ముగించాలని ప్రారంభించాం. అది మార్చి నెలాఖరు వరకు సాగింది. అంటే ప్రభు ఇవ్వడం ద్వారా అవన్నీ ఈ రోజుల్లో ఒక్క రోజులో. ఇక రేపు ఎవరి సంఘంలో వారు ఉంటారు, అనుకూలపరుచుకుంటే ఆరాధన తర్వాత రావచ్చు. కానీ ఈరోజు వాక్యాన్ని వినడానికి ప్రభు మనకిచ్చిన మంచి సమయం. ఈ 4 అధ్యాయాల వర్తమానం అంతా 7 మాటల్లో చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే మీ అవుట్లైన్ మీదే, నా అవుట్లైన్ నాదే. మీకు ఇష్టమైన అవుట్లైన్ మీరు తయారు చేసుకోవచ్చు. మలాకి గ్రంథంలో 4 అధ్యాయాలు. 4వ అధ్యాయం చాలా చిన్న అధ్యాయం. అది 3వ అధ్యాయం కంటిన్యూషన్ గా ఇచ్చాడు. దాదాపుగా 3 అధ్యాయాలు అనుకోవచ్చు. ప్రభు రాకను గురించి మలాకి మాట్లాడుతున్నాడు. ఆయన వస్తాడు అని 3వ అధ్యాయంలో చెప్పాడు. అది మొదటి రాకడ. ఆయన వస్తాడు అని 4వ అధ్యాయంలో చెప్పాడు. అది 2వ రాకడలో 2వ దశ.
రెండవ రాకడలో మొదటి దశ కాదు. రెండవ రాకడలో మొదటి దశ సంఘము కొరకు ఆయన పైనుండి వస్తూ మనల్ని భూమి మీద నుండి ఆకర్షించుకుంటాడు. We will all be raptured into the presence of the Father. తండ్రి సముఖమునకు మనం వెళ్ళిపోబోతున్నాం. ఈ మంచి వర్తమానం మలాకి ద్వారా ప్రభువు ప్రకటించాడు. మనం విన్నట్టుగా ఆ దినాలు దేవుని ప్రజలు దేవుని నిర్లక్ష్యం చేస్తున్న దినాలు. దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు, మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, బల్లను నిర్లక్ష్యం చేస్తున్నారు, ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, యాజకులు యాజకత్వాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, లేవీయుల పరిచర్యను నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం. ఇటువంటి పరిస్థితులలో మలాకీని ప్రభువు లేపి వాడుకున్నాడు. ఆయన ఎవరో మనకి తెలియదు. మలాకీ సింప్లీ మీన్స్ మై మెసెంజర్, నా దూత. ఆయన వర్తమానం ప్రకటించే ఎవరైనా కావచ్చు. మిఠా గారు కావచ్చు, పాల్ గాంధీ గారు కావచ్చు, రాజారావు గారు కావచ్చు, ప్రభుదాస్ గారు కావచ్చు, ఆనందం గారు కావచ్చు, ఫాక్స్ గారు కావచ్చు, XYZ ఎంతో మందిని ప్రభు వాడుకుంటాడు. నీ కాలంలో నీ సంఘానికి నీవు ఒక మలాకీగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ యువర్ ఓన్ ఒపీనియన్స్, బట్ సింప్లీ ప్రెజెంట్ హిజ్ మెసేజ్ టు ద పీపుల్. స్థానిక సంఘానికి కానీ, సభకు కానీ, కాన్ఫరెన్స్కి కానీ, రిట్రీట్కి కానీ, ర్యాలీకి కానీ, గెట్ టుగెదర్కి కానీ, ఎనీ మీటింగ్, ఎనీ కాంటాక్ట్, అదే సందర్భమైన ఆయన వర్తమానాన్ని ప్రకటించే సహోదరులుగా ఉండాలి మనం. సంఘం అయితే సహోదరులు ప్రకటిస్తారు. సిస్టర్స్ వేరుగా కూడుకుంటే సిస్టర్స్ ద్వారా కూడా ఆయనకు దూతగా వర్తమానాన్ని అందిస్తాడు. నేను 7 మాటలు ఊరికే జ్ఞాపకం చేసి 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉన్న సంగతిని కొద్ది నిమిషాలు అందించి ముగిస్తాను. మలాకీని ఒక దూతగా ఆయన వాడుకున్నాడు. వర్తమానం అందించిన ఆ కాలములో, పాత నిబంధన కాలములో, అంటే నెహెమ్యా సమకాలికుడుగా చరిత్ర, పాత నిబంధన చరిత్ర ముగింపులో ఎజ్రా ఉన్నాడు, తర్వాత నెహెమ్యా ఉన్నాడు, మలాకీ ఉన్నాడు. ఆ కాలములో వర్తమానం ప్రకటించిన మలాకీ ఒక మలాకీగా ఉన్నాడు, దూతగా ఉన్నాడు. యాజకులు దూతలుగా ఉన్నారు, అంటే వారు మలాకీలే. 2వ అధ్యాయంలో చెప్పాడు. బాప్తిస్మిచ్చే యోహాను ఒక మలాకీగా ఉన్నాడు, అంటే ప్రభువు రాకకు ముందుగా మార్గము సిద్ధపరచడానికి నా దూతను అని ఆయన చెప్పారు. ఇక మన ప్రియ ప్రభు ఉన్నాడే, మలాకీ 3:1 చెప్పినట్టుగా మీరు కోరు దూత అన్నాడు. మీరు కోరు దూత అంటే ఎవరు? మలాకీ. ఆ మలాకీ పరలోకము నుండి మన కొరకు నియమించబడిన దూత. పాత నిబంధనలో దూతగా ప్రత్యక్షమయ్యాడు. పలుమార్లు పలు స్థలాల్లో పలు రకాలుగా ఆయన తను తాను వెల్లడి చేసుకున్నాడు. థియోఫనిస్ అంటారు. దేవుని ప్రత్యక్షతలలో త్రిత్వములో 2వ వ్యక్తిగా ఉన్న ప్రభువు కనబడిన విధానం అది. ఆ తర్వాత 4వ అధ్యాయంలో చెప్పాడు, మోషేను గురించి మాట్లాడుతున్నాడు. దూత అనే మాట లేకపోయినా ధర్మశాస్త్ర కాలములో మోషేను ఒక మలాకీగా ప్రభు వాడుకున్నాడు. ఏలియాను కూడా ఆయన వాడుకున్నాడు. మరొకసారి ఏలియాను పంపిస్తాను అన్నాడు. అటువంటి ఏలియాలను చరిత్రలో ఎన్నోసార్లు ఆయన పంపించాడు. విన్నారు ఈ మాట? ఎలైజా, తిష్బీయుడైన ఏలియా ఒక్కడే కాదు. బాప్తిస్మిచ్చే యోహాను ఏలియా యొక్క ఆత్మ కలిగి పరిచర్య చేశాడు, ఏలియా యొక్క శక్తి కలిగి పరిచర్య చేశాడు. ఏలియా వంటి పరిచర్య, ఫలితాలు తెచ్చే పరిచర్య చేశాడు ఆయన. తండ్రుల హృదయాలు పిల్లల తట్టు, పిల్లల హృదయాలు తండ్రుల తట్టు త్రిప్పినవాడు బాప్తిస్మిచ్చే యోహాను. ఈ 6 రకాలుగా మలాకి 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 అని వాస్తున్నాడు ఎబ్రీ భాషలో. నాకు ఎబ్రీ భాష రాదు, తెలుగులో ఉంది కనుక మనం చెప్పుకుంటున్నాం. చివరికి మనమే దూతలం. ఒక్క వచనం దానికి సహాయకరంగా చదువుకున్నాం. ఇప్పుడు చదవండి బ్రదర్. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 23 చదవండి.
2 Corinthians chapter 8 and verse 23. చదువు. తీతు ఎవడు అని ఎవరైనా అడిగినేడలా అతడు నా పార్టేకర్, నా పాలివాడు అని చెప్పండి అన్నాడు. ఇంకా నా విషయంలో మై కోవర్కర్, నా జత పనివాడు అని చెప్పమన్నాడు. తర్వాత హూ ఆర్ బ్రదరన్, హుబ్లీలో బ్రదరన్, బెల్గాంలో బ్రదరన్, నిర్ణయతలో బ్రదరన్, హూ ఆర్ బ్రదరన్. బ్రదరన్ అంటే ఎవరు చెప్పాడు ఇక్కడ. మన సహోదరులు ఎవరు అని అడిగిన ఎడలా వారు సంఘముల మలాఖీలు, వారు దూతలు అని చెప్పమన్నాడు. వారు దూతలు అన్నాడు. బ్రదర్, నీవొక దూతగా ఉన్నావా? సిస్టర్, నీవొక దూతగా ఉన్నావా? ప్రభువును గూర్చి, ఆయన మహిమను గూర్చి, ఆయన ఘనతను గూర్చి, ఆయన ఔన్నత్యాన్ని గూర్చి, ఆయన నిత్యత్వాన్ని గూర్చి, ఆయన దైవత్వాన్ని గూర్చి, ఆయన పరిశుద్ధతను గూర్చి, ఆయన జ్ఞానాన్ని గూర్చి, ఆయన పరాక్రమాన్ని గూర్చి, ఆయన బలాన్ని గూర్చి, ఆయన శౌర్యాన్ని గూర్చి, ఆయన ప్రేమ, కనికరాలు, ఇలా ఎన్నో గుణలక్షణాలు, మహిమ గుణాతిశయాలు, వాటిని ప్రకటించే దూతగా ఉన్నావా? The Lord expects each one of us to communicate His message thus and thus alone. ఈ రీతిగా ప్రభు యొక్క వాక్యాన్ని మనము అందించే వర్తమానికులుగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. ఈ వర్తమానంలో నెగటివ్గా 7 మాటలు చెప్పచ్చు, పాజిటివ్గా 7 మాటలు చెప్పచ్చు. నెగటివ్గా డోంట్ డినై గాడ్స్ లవ్, 7 మాటలే. దేవుని ప్రేమను ఎన్నడూ నిరాకరించవద్దు, ఆయనే ప్రేమిస్తున్నాడే అన్నది ఇప్పుడే మనం విన్నాం కనుక వివరించవలసిన పని లేదండి. రెండవది, డోంట్ డిజానర్ గాడ్స్ హౌస్, దేవుని మందిరం, దేవుని ఇల్లు, దేవుని సన్నిధి, దేవుని సంఘం, దాన్ని ఎన్నడూ తృణీకరించవద్దు. మూడవది, డోంట్ డీవియేట్ గాడ్స్ కవెనెంట్, ప్రభు యొక్క నిబంధన ఉన్నదే ఇంతవరకు మనం విన్నాం. మన కుటుంబాల పట్ల ప్రభువుకున్న ఉద్దేశం, ఆ నిబంధన సంబంధంలో ప్రవేశించిన మనము దానిని అపవిత్రపరచకుండా, నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రభువుకు హేయమైన కార్యాలు మన కుటుంబాల ద్వారా జరగకుండా మనం జాగ్రత్త వహించాలి. మరొక మాట, దేవుని వాక్యములో మలాకీ గ్రంథాన్ని మనం చదువుతుండగా డోంట్ డౌట్ హిస్ కమింగ్, 3వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో వస్తానంటే వస్తాడు, ఆయన రాకను ఎన్నడూ శంకించవద్దు, సందేహించవద్దు అనే పాఠం ఆయన నేర్పిస్తున్నారు. ఇప్పుడు విన్న మరొక సత్యం కూడా గ్రంథమంతా వారే చెప్తారు, ఆయన కూడా టైం లేదు కదా, ఆపర్చునిటీస్ తక్కువ. డోంట్ డిజోబే హిస్ పోర్షన్, మనము ప్రభువుకు ఏది ఇవ్వాలో ఇవ్వవలసినంత ఏదో ఇచ్చి సరిపెట్టుకోవడం కాదు, యూదులకు చెప్పిన కొలత కాదు, వర్ధిల్లిన కొలది, ప్రభువు ప్రేరేపించిన కొలది, శక్తి కొలది, కలిమి కొలది, మన హృదయములో మనం నిశ్చయించుకున్న ప్రకారం ప్రభు భాగాలు, ప్రభు పని కొరకై ఇవ్వడం, అది మనకు ఒక అవకాశం అంతే. అది మన ధన్యత తప్ప మన గ్రేట్నెస్ కాదు, మన గొప్పతనమేం కాదు. ప్రభుకి ఇవ్వడం, ఆయన ఇచ్చిన దానిలో నుండి మనం ఇస్తున్నాం. 5 మాటలు మనం విన్నాం. 6వది, డోంట్ డైల్యూట్ గాడ్లీ వాక్, ప్రభువునందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఎలా ఉంటే ఏం లేవయా, వారు అలాగే చెప్తా ఉంటారు అని మనం దాన్ని నీళ్లు పోసినట్టుగా కల్తీ చేయకూడదు. ఫైనలీ, డోంట్ డిస్రిగార్డ్ హిస్ అపియరింగ్, ప్రభు వస్తానంటే తప్పక వస్తాడు గనుక ఆయన వస్తాడులే అని అంచెదినాల్లో అపహాసకులు, పరిహాసకులు పలికినట్టుగా పేతురు చెప్పాడే, అలా మనం ఉండకుండా ప్రభు మాటను నమ్ముదాం, ఆయన వాగ్దానాలను నమ్ముదాం, ఆయన చిత్తాన్ని అంగీకరిద్దాం, ఆయన మార్గాల్లో నడుచుకుందాం, ఆయన మందిరాన్ని ఘనపరుస్తాం, ఆయన సేవను ఘనపరుస్తాం, బలిపీఠాన్ని ఘనపరుస్తాం, ఆ పరిశుద్ధతను ఘనపరుస్తాం, ఆయన ప్రేమను మనము స్వీకరించి స్పందించాలి. రిఫ్లెక్షన్, రెస్పాన్స్ టు హిస్ లవ్
అండ్ రిఫ్లెక్షన్ బ్యాక్ ఇన్ అవర్ అసెంబ్లీ. మన సంఘాలలో ఆయన వలన ప్రేమించబడిన వారంగా మనం జీవించాలని ప్రభువు మన పట్ల మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఇవే మాటలు మనం డోంట్ అని నెగిటివ్ గా విన్నాం కదా, ప్రతికూలంగా. అనుకూలంగా కూడా 7 మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను మొదటి వచనానికి వస్తాను. 3వ అధ్యాయం 1వ వచనం. అక్నాలెడ్జ్ హిస్ లవ్. ఇవే మాటలు కానీ ఎడం పక్క ఎడం చేయి పెట్టాడు, కుడి పక్క కుడి చేయి పెట్టాడు కదా, అంత ఒకటే. ఈ రెండుంటేనే మనం పని చేయగలం. అది నెగటివ్, ఇది పాజిటివ్. అక్నాలెడ్జ్ హిస్ లవ్, ఆయన ప్రేమను నాకు తెలియదు అన్నట్టు కాకుండా అంగీకరించడానికి మనం పూనుకున్నాం. 2వది ఆనర్ హిస్ హౌస్, ఆయన మందిరం, ఆయన సన్నిధి అంటే దాన్ని ఘనపరుద్దా, తృణీకరించవద్దు. 3వది బీ ఫెయిత్ఫుల్ ఇన్ అవర్ మ్యారేజ్ లైఫ్, అంటే వెడ్డింగ్ అనేది కొన్ని నిమిషాల్లో లేక 2 గంటల్లో అయిపోతుంది, ఒక రోజు అనుకోండి. కానీ మన కుటుంబ జీవితాల్లో నమ్మకంగా ఉండడం, జీవితాంతం నమ్మకంగా ఉండడానికి మనం జాగ్రత్త కలిగి ఉందాం. 4వది ప్రభు వస్తాడు, హోప్ ఇన్ హిమ్, ఆయన వస్తాడు, ఆయన వస్తాడని నిరీక్షణ కలిగి ఉందాం. ఆయన వస్తే మనం ఇక్కడ నమ్మిన వారు మనం ఇక్కడ ఉండం, నమ్మని వారు బాగా మిగిలిపోతారు ఇక్కడే. ఆ తర్వాత ఉంటాయి అసలు శ్రమలు, దాన్ని శ్రమకాలం అని చెప్పారు. చర్చ్ విల్ నెవర్ పాస్ త్రూ ట్రిబ్యులేషన్. వాక్య ప్రకారం ఆయన రక్తమిచ్చి సంపాదించిన విశ్వాసులు సంఘం శ్రమల గుండా వెళ్ళదు. ఇప్పుడే ప్రభు నిమిత్తమై మనం కొన్ని నిందలు, ఇబ్బందులు, శ్రమలు, ఇరుకులు, అవమానాలు, తృణీకారాలు, నష్టాలు భరిస్తున్నాం. అంతవరకే. సంఘము శ్రమల గుండా సాగేది కాదు. ప్రభువునందు విశ్వాసం ఉంచినందుకు నా సిలువ నేను, నీ సిలువ నీవు ఎత్తుకోవాలి, అంతవరకే వాక్యం చెప్పింది. కనుక ప్రభు రాక కొరకును నిరీక్షణ కలిగి ఉన్నాం. దేవుని వాక్య ప్రకారంగా ఇచ్చుట విషయంలో ఒబే హిమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గివింగ్. ఏదో ఇచ్చి సర్దుకుంటాను అని కాదు, ఇంకేమి ఇవ్వాలి, ఇంకేమి ఇవ్వగలను, దేని కొరకైనా ఎలాగూ నేను అందులో పాలు పంపులు పొందగలను అని. కొయినోనియా అంటే షేరింగ్ సంథింగ్ ఇన్ కామన్. ప్రభు నాకు ఇచ్చిన బట్టలు గాని, ప్రభు నాకు ఇచ్చిన వస్తువులు గాని, ప్రభు నాకు ఇచ్చిన అనుకూలతలు గాని ప్రభు పిల్లలతో పంచుకోవడం. పోషణ లేని విధవరాండ్రు ఉన్నారు, వైద్య సదుపాయాలు పొందలేని విశ్వాసులు ఉన్నారు, అనారోగ్యం పాలైన వారు ఉన్నారు, న్యాచురల్ కెలామిటీస్ సహజ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే వారు ఉన్నారు, దేవుని సేవ చేసే పిలువబడి సిఫారసు చేయబడిన సేవకులు ఉన్నారు. వీరందరిని గురించి ఆలోచించి ఆదివారం ఏదో అలవేసి అయిపోయింది ఇచ్చేసాం అనుకోకుండా అందరిని గురించి అన్ని విషయాల్లో మనం పాలు పంపులు పొందాలి. ఆ విషయంలో దేవుని వాక్యానికి, ఇచ్చు విషయములో వాక్యానికి విధేయులమై ఉండాలి. అది మలాకి మనకు నేర్పించేటువంటి గొప్ప సత్యం. మరి 2 ముఖ్యమైన పాఠాలు ఉన్నాయి. ఫియర్ హిమ్. గర్విష్ఠులు, దుర్మార్గులు దేవుని భయము లేకుండా మాట్లాడుతున్నారు కదా మలాకి కాలంలో. సంఘాల్లో కూడా కొంతమంది శరీరానుసారులు భయం లేకుండా మాట్లాడతారు. పెద్దలు వారిని క్రమపరచాలి. We should teach them the conduct in the house of God and also the control. ఎలా ఉండాలో చెప్పాలి. అలా ఉండకపోతే ఏం చేయాలి? అదుపు చేయాలి. బ్రదర్, ఇది నీకు తగదు. ప్రేమపూర్వకంగా చెప్పాలి, ప్రార్థనాపూర్వకంగా చెప్పాలి, నిదానంగా చెప్పాలి. ఇది నీకు తగదు. ప్రభువును మహిమపరచాలి. మనం సంఘముగా వస్తున్నాం, ద బాడీ ఆఫ్ క్రైస్ట్ మీటింగ్ టుగెదర్. గనుక ఎన్నడూ సంఘ క్రమానికి నీవు అల్లరి కలిగించకూడదు అని ఖచ్చితంగా చెప్పగలగాలి. బైబిల్ చెప్తుంది అట్లా. తీతుపత్రిలో చెప్పాడు కదా, ప్రభువు కోరుకున్న నాయకులు ఎలా ఉండాలన్నాడు? ఎదురాడు వారి మాటను ఖండించుటకు శక్తి గలవారుగా ఉండాలన్నాడు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, నా బైబిల్లో ఉందా మాట, నీ బైబిల్లో ఉందా అని. నేను చదివే బైబిల్లో ఏది ఉందో అది నమ్ముతా, అది చెప్తా. మీరేం చేస్తారని నాకు ఆలోచన లేదు. వీఆర్ నాట్ హియర్ టు మేక్ ఎనీ కాంప్రమైజెస్.
We must have clear convictions based on the word of God. దేవుని వాక్య ఆధారంతో స్పష్టమైన ఒప్పుదలలు కలిగి ఉండాలి. వాటి కొరకు మనం నిలబడాలి. ఒక కుమార్తె అంటా ఉంది అమాయకంగా, ఎవరు నిలబడకపోయినా ఈ ఎక్స్ కొరకు నేను నిలబడతా అంటుందండి. అది చాలా పొరపాటు మాట. ఆమె నిలబడమే తప్పది, మళ్ళీ ఆమె కొరకు నిలబడుతుందట. ఎవరు నిలబడకపోయినా ఇంకెవరు నిలబడరు. సరికాని వాటికి కాదు. లెట్ us నాట్ వేస్ట్ అవర్ టైం. ప్రభు కృపావరం ఇచ్చాడా, సమయం ఇచ్చాడా, తలాంతులు ఇచ్చాడా, ఇల్లు ఇచ్చాడా, వస్తువులు ఇచ్చాడా, సొమ్ములు ఇచ్చాడా, ఏమిచ్చినా వాటిని సరి అయిన రీతిగా సద్వినియోగం చేయడానికే మనం పూనుకుందాం. అవర్ హార్ట్స్ ఆర్ ఓపెన్, అవర్ హోమ్స్ ఆర్ ఓపెన్. ప్రభు పని కొరకై తిరుగుబడిన హృదయాలతో, తిరుగుబడిన గృహాలతో ప్రభువుని మనం ఘనపరుస్తాం. చివరిగా, అంటే వర్తమానం చివరిగా కాదు, 7వ మాట ఆయన ఏం చెప్తున్నాడంటే బీ ప్రిపేర్. ప్రభు వస్తున్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలి. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. మన కొరకే వస్తాడు. లోకం కొరకు కాదు, ఇశ్రాయేలు కొరకు కాదు, మన కొరకే వస్తాడు ఆయన. ఇప్పుడు చదవండి మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 17 వచనం చదివి దాని వెంటనే 3:1 కూడా చదువుకున్నా. మొదటి వచనం, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అన్నాడు. ఆ దూత జకర్యా ఎలిజబెతుల కుమారుడు, బాప్తిసమిచ్చే యోహాను. అసలు జకర్యా పుట్టలేదు, ఎలిజబెత్ పుట్టలేదు. వారికి చాలా కాలం గడిచిన తర్వాత యోహాను పుట్టాడు కదా. వీరెవరు పుట్టక ముందు రాయబడిన మాట ఇది. చూడండి, జరిగిన తర్వాత వ్రాస్తే చరిత్ర, జరగక ముందు చెప్తే అది ప్రవచనం. వినారా? ప్రభు ఏం చెప్తున్నాడు? వేర్ ఈస్ ద గాడ్ ఆఫ్ జస్టిస్? ద లాస్ట్ వర్స్ ఆఫ్ చాప్టర్ 2, 2వ అధ్యాయం చివరి మాట ఉన్నదే, అది ప్రజలను నిర్లక్ష్య వైఖరిలో పెంచడానికి వాడిన మాట. అంటే అర్థం ఏంటంటే, యు కీప్ నెగ్లెక్టింగ్, మీరు నిర్లక్ష్యం చేస్తా ఉండండి, ఆయన ఏమొస్తాడు, ఆయన రాడులే అని. కానీ జవాబుగా వెంటనే 3వ అధ్యాయం 1వ వచనంలో, ఇదిగో నా దూతను పంపుతున్నాను అన్నాడు. తర్వాత అక్కడ సెమీకోలన్ చూడండి. సెమీకోలన్ అంటే ఒక చుక్క కింద కామ ఉంటుంది, దాన్ని సెమీకోలన్ అంటారు. మార్క్స్ ఆఫ్ పంక్చువేషన్ వెరీ ఇంపార్టెంట్. బైబిల్ సరిగా అర్థం చేసుకోవాలంటే అక్షరం 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 దేనికి అది స్పష్టంగా పలకాలి. తర్వాత పదానికి గ్యాప్ ఉండాలి. అర్థమైందా? అప్పుడే మనకి 30-40% అర్థమవుతుంది బైబిల్. ఇంకా 60% మిగిలిపోతుంది. కనుక జాగ్రత్తగా మనం చదువుకోవాలి. అక్కడేమన్నాడు? సెమీకాలన్ పెట్టాడు కదా. తర్వాత ఏమన్నాడు? మీరు వెదకుచున్న ప్రభు. అంటే మనం ఎవరిని వెదకాలి చెప్పాలి. మీరు బాప్తిసమిచ్చే యోహాను వెదకాలా, ప్రభువును వెదకాలా? మీరు వెదకుచున్న ప్రభు అన్నాడు ఆయన. వి మస్ట్ సీక్ హిమ్. ఆయన్ని వెదకాలి, ఆయన బలమును వెదకాలి, ఆయన సన్నిధిని వెదకాలి, ఆయనను ఆయనను ఆయనను. యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో 3 రోజులు మీటింగులు జరిగించాడు. ఇప్పుడు హుబ్లీలో 3 రోజులు పెట్టినట్టే మీటింగులు జరిగించాడు. భోజనాలు లేవు, నాస్తా లేదు, టిఫిన్ లేదు, ఏం లేదు అన్న. కానీ వెళ్ళేటప్పుడు మార్గంలో మూర్చబోతారని ఆయన అన్నాడు. శిష్యుల్ని పిలిచి మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. రెస్టారెంట్లు లేవు, క్యాటరింగ్ సర్వీస్ లేదు. ఏనా ఏం చేయాలా? ప్రభువా
ఇంతమందికి ఆహారం మేమెట్లా పెట్టగలమన్నాడు. ఇంకొక ఆయన ఉండి అన్నాడు, కొంచెం కొంచెంగా పుచ్చుకోవాలంటే కూడా అట్లీస్ట్ వీ నీడ్ 200 pennies, 200 దేనారాలైనా ఉండాలి, ఆ రొట్టెలు చాలవు అని నాకు అనిపిస్తుంది అన్నాడు. ఆయన ఫుడ్ మినిస్టర్ ఆయన అని లెక్కన బాగా వేయగలిగిన వాడు. ప్రభు అన్నాడు, ఈ కబుర్లు చెప్పద్దు, ఈ సాకులు పక్కన పెట్టండి, ఏమి ఉన్నదో చూడండి అన్నాడు ఆయన. ఈ గో అండ్ సీ, ఏముందో చూడమన్నాడు. శిష్యుల దగ్గర ఏమి లేదు, మొత్తం విడిచిపెట్టి వచ్చారు కదా. పోగా చూడగా ఒక్క చిన్న పిల్లవాని యొద్ద ఒక బ్రేక్ఫాస్ట్ మాత్రమే ఉండండి, చిన్న ప్యాక్ లంచ్ కూడా కాదు, బ్రేక్ఫాస్ట్ లాంటిది. 2 చేపలు 5 రొట్టెలు, 5 రొట్టెలు 2 చేపలు నా యొద్దకు తీసుకురమ్మన్నాడు ఆయన. తెచ్చారు. కన్నులెత్తి ప్రభు వైపు చూచాడు, తండ్రి వైపు చూచాడు, ఆశీర్వదించాడు, స్తుతులు చెల్లించాడు. విరిచి 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 విరుస్తూ ఉంటే 5 రొట్టెలు ఎంతసేపు ఇవ్వాలి? 5 రొట్టెలు 3 చపాతీలు పెడితే 3 నిమిషాల్లో విరవగలరు కొంతమంది. అందులో మళ్ళా పెరుగేసుకొని కూరేసుకొని నైస్గా లాగించేస్తారు. కానీ ఈయన విరుస్తూ ఉంటే విరుస్తూ ఉంటే విరుస్తూ ఉంటే అవి ఇంకా పెరుగుతానున్నాయి. గంపలు 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 నిండిపోతా ఉన్నాయి. కూర్చోబెట్టండి క్రమంగా అన్నాడు. భోజనానికి బోధకు క్రమంగా కూర్చోవాలా, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఇది క్లాస్ రూమ్ కాదు, ఆయన ఆహారం పెడుతున్నాడు మనకి. ముందు 50 మందిగా కూర్చోబెట్టమన్నాడు, 100 మందిగా కూర్చోబెట్టమన్నాడు. 50 మంది ఆ పక్క, 50 మంది ఈ పక్క, 100 మంది ఈ పక్క, 100 మంది ఆ పక్క. అంటే ఇవన్నీ 100s, అవన్నీ 50లు. చూసారా క్రమం? భోజనానికి క్రమం ఉంటే సంఘానికి ఇంకెంత క్రమం ఉండాలి చూడండి. కొంతమంది చెప్పుల విషయంలో క్రమంగా ఉంటారు, మంచిదే, కానీ ఇక మిగతా క్రమాలు ఏం పట్టించుకోరు. అది మంచిదే, కానీ క్రమం, జీవితంలో క్రమం, ఉపదేశంలో క్రమం, ప్రార్థనలో క్రమం, నాయకత్వంలో క్రమం, సేవలో క్రమం, జీవితంలో క్రమం, ఇచ్చుటలో క్రమం, వచ్చుటలో క్రమం, అన్నిట్లో క్రమం. లెట్ ఆల్ థింగ్స్ బి డన్ డీసెంట్లీ అండ్ ఇన్ ఆర్డర్. మీరు కార్యాలు ఏదో చేయడం కాదు, చేసేది ఏదైనా క్రమంగా చేయండి, మర్యాదగా చేయండి. ప్రభువుకు మహిమ ఉంటుంది, మీకు మేలు ఉంటుంది, మీకు తృప్తి ఉంటుంది అని ప్రభు మనకు నేర్పించాడు. కూర్చోబెట్టారు, వీరు వెళ్లి పంచుతూ ఉంటే అందరూ తిన్న తరువాత వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించారట. బఫే సిస్టమ్ లాగా ఉందండి. ఇష్టమైనంత మట్టుకు వడ్డిస్తే ఇంకా మిగిలిపోయింది. ప్రభువు దీవెన అటువంటిది. మనకున్న చిన్న అనుభవాన్ని ప్రభువు చేతికిస్తే కామెంటరీలు కాదు, పుస్తకాలు కాదు, లోకంలో ఎన్నో రిఫరెన్స్ ఉంటాయి. ఈ మధ్యన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా చాలా వచ్చింది అని చెప్తున్నా. అవి సహాయకరమే, కానీ వి మస్ట్ లుక్ టు ద లార్డ్. మనకు కలిగిన దాన్ని ప్రభు చేతికి అప్పగించాలి. ప్రభువా, నా చేత కాదయ్యా, ఈ సమాజానికి వాక్యం అందించడం నా చేత కాదు, నీవే పంచిపెట్టడానికి తగిన ఆహారం నాకు అందించు, ఆ మేత నాకు అందించు, నన్ను తృప్తిపరచు, పంచిపెట్టుటకు వీలు కలుగునట్లుగా నన్ను నింపి, నా చేతులు నింపి ఉపయోగించు. నేను కూడా వినగలుగునట్లు, నేను కూడా నేర్చుకోగలుగునట్లు నీవు అదే సమయంలో మా అందరితో మాట్లాడు. దేవుని దాసులమైన మేము ఎంతో ప్రార్థన చేయాలి. మోర్ ప్రేయర్ అండ్ మోర్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. ప్రభు కొరకు ఎక్కువ కనిపెట్టడం, అది చాలా అవసరం మాకు. ఇంతకు సంగతి ఏంటంటే, భలే బాగుంది. స్వామి గారి మీటింగ్ వెళ్తే, స్వామి గారు అంటే పిఎస్ స్వామి గారు కాదు, ఈ స్వామి యేసు స్వామి. స్వామి గారి మీటింగ్ వెళ్తే మీటింగ్ ఉంటుంది, ఈటింగ్ ఉంటుంది అని మర్నాడు వెతుక్కుంటూ వచ్చారు వాళ్ళు. అవునా? ఏం చేస్తాడు అనుకున్నారు? ఈ రోజు కూడా రొట్టెలు పెడతాడు, చేపలు పెడతాడు, రొట్టెలు పెడతాడు, చేపలు పెడతాడు, ఇంట్లో వంట చేయక్కర్లేదు, హోటల్కి వెళ్ళక్కర్లేదు అనుకున్నారు వాళ్ళు. చూసారా? ఆయన అనుకున్నాడు టుడే నో మోర్ ఫీడింగ్ ప్రోగ్రామ్. అది ఒక్కసారి అయింది అంతే. ఈ రోజు ఆ ప్రోగ్రాం లేదు. ఎవరు కావాలో తినండి నేనే అన్నాడు ఆయన. ఎవరు కావాలో తినండి, ఎంత కావాలో తినండి, నేనే జీవాహారం అన్నాడు. అయ్యో,
ఇది ఎంత కఠినమైన మాట అన్నారు. ఎవరు? ఆ ప్రజలే. చూసారా, పాత నిబంధనలు ఇశ్రాయేలులు అప్పుడు ఒక మాట మాట్లాడతారు ఆ నోటితోనే, మరొకప్పుడు మాట్లాడతారు ఆ నోటితోనే. వీళ్ళు కూడా అంతే. రొట్టెలు పెట్టినప్పుడేమో అబ్బా ఎంత మంచి వాడే, అసలు ఆయన రాజుగా చేయాలి. వస్తున్న ఎలక్షన్ చూడండి, ఆయన రాజుగా చేస్తే మనకి మేత పెడతాడు, రూపాయికి 2 కిలోలు బియ్యం ఇస్తాడు, గోధుమలు ఇస్తాడు, రేషన్ ఉంటుంది, అది ఫ్రీ ఇది ఫ్రీ. మోసపోకూడదు. ప్రభువు లోకములో అక్షరార్థమైన మేళ్లు చేయడానికి రాలేదు. విన్నారా? హీ కేమ్ టు ఫీడ్ us, ఫిల్ us. ఆయన మనల్ని మేపేవాడు, మనం నింపేవాడు. అసలు వాక్యం చదువుతుంటే ఆయన ముక్కలు ముక్కలుగా మనకు అందిస్తాడు. విస్తారమైన ఫలము మనకు అనుగ్రహిస్తాడు. తన తలంపులతో మనల్ని నింపుతాడు. టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్ ఫ్లోయింగ్. పొర్లి పారునంతగా ప్రభు సన్నిధి మనం అనుభవించాలి. మరి భోజనం పెట్టాడా రెండో రోజు? లేదండి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అన్నాడు. గనుక ప్రభువు మనుషులు కోరినట్టు చేయడు. వారు దేని కొరకు చూస్తున్నారు? రొట్టెల కొరకు చూస్తున్నారు, ప్రభు కొరకు కాదు. దాని కొరకే నేను వివరించాను. మీరు వెదకుచున్న ప్రభువు సూచక్రియల కొరకు వెంబడిస్తున్నారా? వద్దు. స్వస్థత కొరకు వెంబడిస్తున్నారా? వద్దు. ఉద్యోగం కొరకు, ప్రమోషన్ కొరకు, వివాహాల కొరకు, మేళ్ల కొరకు, ఇంకా ఏదో లోక సంబంధమైన కారణాలు, ప్రలోభాలు, వాటి కొరకు వెంబడిస్తున్నారా? వారు కాదు నాకు కావాల్సింది. దే దట్ సీక్ మీ. ఇర్మియా గ్రంథంలో చెప్పాడు కదా, నన్ను వెదకువారు నన్ను కనుగొందురు అన్నాడు. సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలం నీవు ప్రార్థనాపూర్వకంగా వచ్చావా? మీరు వెదకుచున్న ప్రభువు అన్నాడు. చదవండి బ్రదర్. మీరు వెదకుచున్న ప్రభువు 3:1 అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వస్తాడు, ఇదిగో ఆయన వచ్చుచున్నాడు అన్నాడు. వస్తాడా? రాడు అని వారు మాట్లాడుతున్నారు. ఎవరు? దుర్మార్గులు, గర్విష్ఠులు. అలాగే గ్రంథములు వారిని కూడా చెప్పాడు అక్కడక్కడ. వాడు పలికే మాటలు దేవుని చిత్తానుసారమైన మాటలు కాదు, ప్రభువుకు అనుకూలమైన మాటలు కాదు, వెచ్చలవిడి మాటలు అంతే. దేవుడు లేడు, దయ్యం లేదంటారే. దేవుడు లేడు, దయ్యం లేదు, పరలోకం లేదు, పాతాళం లేదు. తిను, త్రాగు, సుఖించు, నీ ఇష్టం. నరకానికి పోవాలంటే నీ ఇష్టం, నిత్యాగ్నికి వెళ్ళాలంటే నీ ఇష్టం. అవునా? ప్రభువు లేడా? రాడా? ఇప్పుడు చూడండి, ఆలస్యము చేయక ఆయన తప్పక వస్తాడు. దేవుని వాక్యములో మనం చదువుతున్నాం. కొన్ని వచనాలు మాత్రం చదివి ముందుకు సాగుదాం. పేతురు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి. భక్తుడైన పేతురు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. దానిలో ఆయన రాకను గూర్చి అపహాసం చేసేవారిని గూర్చి మొదటి పేర 7 వచనాల్లో చెప్పాడు. 8వ వచనం అక్కర్లేదు కానీ 9 చదవండి. చాప్టర్ 3 verse 9. కొందరు అన్నాడు. ఈ కొందరు ఎప్పుడు ఉంటారు విన్నారా? కొందరు 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 కొందరు, అందరూ కాదు, కొందరు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయువాడు కాడు అన్నాడు. విన్నారా? అంటే అర్థమేంటి? 1 గంట కాదు, నిమిషం కాదు, సెకండ్ కూడా ఆలస్యం చేసేవాడు కాదట. బ్రదర్, అసలు ఈ మాట అర్థమైతే మనం ఆలస్యం చేయకూడదు. ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం, ఆల్వేస్ ఆన్ టైం. 1 నిమిషం ముందు త్వరపడి రాడు, 1 నిమిషం ఆలస్యం చేయడు. ఆల్వేస్ ఆన్ టైం. ఆయన ఆలస్యము చేయడు. తర్వాత
కాడు గాని ఎవడు నశింపవలని ఇచ్చయింపక. ఒకవేళ ఏమైనా మన లెక్క ప్రకారం ఆలస్యం జరుగుతున్నది అంటే దేనిని కొరకు? ఆయన రాలేక కాదు, ఎవడును నశింపవలని ఇచ్చాయి. ఈ ఉదయకాలం వచ్చిన కూడికలు ఇంకా రక్షణానం లేని వారు ఉన్నారా? ప్రభు ప్రేమను అంగీకరించని వారు ఉన్నారా? జీవితాలు సమర్పించని వారు ఉన్నారా? క్రీస్తు ప్రేమను గుర్తించని వారు ఉన్నారా? మీ హృదయాన్ని, మీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వని వారు ఉన్నారా? మీ కొరకే. ద డిలే ఈజ్ జస్ట్ ఫర్ యూ. హుబ్లీలో కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, బాంబే కావచ్చు, మహానగరాలు, నగరాలు, పట్టణాలు, పల్లెలు, మారుమూల ప్రాంతాల్లో సహా, గిరిజన ప్రాంతాల్లో, అనాగరిక ప్రాంతాలు, ఇంకనూ సువార్తకు లోబడని వారి కొరకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అది ఆలస్యం కాదు అని చెప్పాడు. ఇదే పేతురు దీర్ఘశాంతం. ఇట్ ఓన్లీ ఆన్సర్స్ టు ద లాంగ్ సఫరింగ్ ఆఫ్ అవర్ బిలవెడ్ ఫాదర్. మన తండ్రి దీర్ఘశాంతం. ఐ కెనాట్ బి పేషెంట్. ఇక్కడ నిలబడినంత పేషెంట్గా నేను ఉండలేను. నేను పేషెంట్నే, రోగినే కానీ పేషెంట్గా ఉండలేను. కొన్ని విషయాలు కొంతవరకే, అది దాటితే మనం పేషెన్స్ కోల్పోతాం కదా. కానీ మన ప్రభు ఎవరు? హీఈస్ పేషెంట్, లాంగ్ పేషెన్స్, లాంగ్ సఫరింగ్ టువర్డ్స్. నమ్మని వారు ఉన్నారే, ఆల్ దోస్ ఇన్ఫెడల్స్, నమ్మని వారి పట్ల దీర్ఘశాంతం కలిగి ఆయన రాకను ఆలస్యం చేస్తున్నాడు అని చెప్పాడు. ఆలస్యం చేయువాడు కాదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. దైవజనులు ప్రభుదాస్ గారు చాలా సార్లు కుటుంబాలను హెచ్చరించడానికి చదివేవారు. నేను వారితో ఉండేవాడిని కనుక చాలా సార్లు నేను గమనించాను. చదివయ్యా బ్రదర్. 10:37, 10:37. అంతేగా మరి. కాలం 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది, 11 అయింది, 12 కూడా దాటింది. ఇక కాలము బహు కొంచెంగా ఉంది. ఎవరు? రావలసిన వాడు కాదు, వచ్చుచున్నవాడు అంటారు. హుబ్లీ అంటే రైల్వే డిపార్ట్మెంటేగా ఎక్కువగా, దాన్ని బట్టేగా మేము అంతా వచ్చింది, మీరంతా వచ్చింది. ఏమంటారు? ట్రైన్స్ ఆర్ లైక్లీ టు లూజ్ టైమ్ ఆర్ మేకప్ టైం. అంటే ఎప్పుడు గ్యారంటీగా అనుకోవద్దండి. ఇండిగో ఏమంటారంటే ఆల్వేస్ ఆన్ టైం. మేము ఎప్పుడూ మా సర్వీస్ ప్రకారం రైట్ టైంకి ల్యాండ్ అయిపోతాం. మన ప్రభువు ఆలస్యము చేయవాడు కాడు, ఆలస్యము చేయక వస్తాడు. డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, అన్న, తమ్ముడా, తల్లిదండ్రులారా, బిడ్డలారా, గ్రాండ్ చిల్డ్రన్, ప్రభువు ఆలస్యం చేయక వస్తాడు. మలాకి 3 ప్రకారం మొదటి రాకడ ఆలస్యం కాకుండా వచ్చాడు. మలాకి 4 ప్రకారం ఇశ్రాయేలు కొరకు ఆలస్యం చేయకుండా వస్తాడు. అది 3rd ఫేజ్. ఈ మధ్యలో సంఘము కొరకు ఆలస్యము చేయక వస్తాడు ఆయన. రైట్ టైం. తండ్రి నియమించిన దినము, తండ్రి నియమించిన గడియలో ఆయన ఆకాశము నుండి, అంటే పరలోకము నుండి, ఉన్నత లోకము నుండి ఆకాశ మండలానికి వస్తాడు. ఆయన విశ్వాసం ఉంచిన మనము పైకి లేపబడతాం, కొనిపోబడుదుము అని చెప్పాడు. ఎత్తబడే గడియ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. భక్తిహీనుల వలె, దుర్మార్గుల వలె, గర్విష్ఠుల వలె, నమ్మని వారి వలె, అపహాసకుల వలె ఆయన రాకను మనం శంకించవద్దు. లెట్ us hope for his coming. Let us get ready for his appearing. ప్రభు వస్తున్నాడు, మనం సిద్ధంగా ఉందాం. మార్కు సువార్త 13వ అధ్యాయం చూడండి. సువార్తలలో అది చిన్న సువార్త కానీ అందులో కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం గమనించవచ్చు. మార్కు సువార్త 13వ అధ్యాయానికి రండి. 36 మనం చదువుకుందాం. అకస్మాత్తుగా వస్తాడు. మలాకి 3లో ఉన్న మాటదే కదా. హఠాత్తుగా లేక అకస్మాత్తుగా అని చెప్తున్నాడు ఆయన. అకస్మాత్తుగా వస్తాడు. ఇది నాట్ ఏ లేట్ కమర్. కొంతమంది లేట్గా రావడానికి పేరు తెచ్చుకుంటారు. లేట్ కమర్స్ అనేవారు మా కాలేజీల్లో
ఆలస్యంగా వచ్చే స్టూడెంట్స్ని. లెక్చరర్స్, ప్రొఫెసర్స్, దే డోంట్ లైక్ లేట్ కమర్స్. మన ప్రభువు లేట్ చేయడు. ఎప్పుడు రావాలో అప్పుడే వచ్చాడు. ఎప్పుడు సేవ చేయాలో అప్పుడే సేవ చేశాడు. ఎప్పుడు ప్రాణం పెట్టాలో అప్పుడే ప్రాణం పెట్టాడు. ఎప్పుడు తిరిగి లేవాలో అప్పుడే తండ్రి వల్ల లేపబడ్డాడు. ఎప్పుడు ఆరోహణం కావాలో అప్పుడే ఆరోహణం అయ్యాడు. ఎప్పుడు వస్తాడు? అనుకొనని గడియలో వస్తాడు, అనుకొనని దినాన వస్తాడు. కానీ ఆలస్యము చేయక వస్తాడు, అకస్మాత్తుగా వస్తాడు. ఏం చెప్పాడు బ్రదర్? 36లో ఏమన్నాడు? ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవట అనేది అవసరమే. కొంతమంది మందులు వేసుకుంటే ఆ మందుల ప్రభావంతో మీటింగ్లో కూడా నిద్ర వస్తుంది. మీరేమీ ఇబ్బంది పడకండి. డోంట్ ఫీల్ డెలికేట్. నిద్ర వస్తే నిద్రపోండి, గురక పెట్టకండి. వాక్యం వినడానికి పక్క వారికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. నిద్ర అవసరం. నిద్ర పోవలసిన సమయంలో పోవాలి, పోవలసినంత నిద్రపోవాలి. కానీ జీవితంలో నిద్రపోకూడదు. హృదయములో, ఆత్మలో నిద్రపోకూడదు. We should always be alert, attentive. రాత్రి జాముల్లో ప్రభువు మాట్లాడితే వినడానికి సిద్ధంగా ఉండాలి. లేచి ప్రార్థన చేయమంటే చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇదిగో నీ దాసుడు ఆలకిస్తున్నాడని ఇక్కడ మీటింగ్లో కాదు. ప్రభువు ఎప్పుడు మనతో మాట్లాడాలి, ప్రభువుతో మనం మాట్లాడాలి, సిద్ధంగా ఉండాలి. ఒక మాట చెప్తా వినండి, ఇక్కడ చిన్న ఇన్సైట్. మార్కు 13 చివరి పేర 32 నుండి మెలకువ 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 అని 4-5 సార్లు చెప్పాడు. అందులో మొదటిది మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు 33. రెండవది మెలకువగా ఉండి పని చేయమన్నాడు 34. మూడవది ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు గనుక మీరు మెలకువగా ఉండండి అన్నాడు. అంటే ప్రభు కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉండండి అని చెప్పాడు. చివరిగా ఏం చెప్పాడంటే, నేను మీతో చెప్పుచున్నదే అందరితోనూ చెప్పుచున్నాను, ఎట్లా? మెలకువగా ఉండండి. ఈ మెలకువ అంటే నిద్రపోకుండా అని కాదు. నిద్రపోతూ ఉండాలి, పని చేస్తూ ఉండాలి, వర్కింగ్, వాచింగ్, వర్షిపింగ్, విట్నెసింగ్, వార్ఫేరింగ్ ఇవన్నీ జరుగుతూ జస్ట్ బి అలర్ట్, విజిలెంట్ గా ఉండాలి. నా ప్రభు వస్తాడు, నా ప్రియుడు వస్తాడు. నేను ప్రేమించాను, ఆయన చూడలేదు, చూడకయే ప్రేమించాను, చూడకే విశ్వసించాను. నా ప్రభు వస్తాడు, లెట్ మీ బి రెడీ, లెట్ మీ బి విజిలెంట్. నా ప్రభు వస్తాడు అని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉండాలని, మెలకువగా ఉండమని చెప్పాడు. అకస్మాత్తుగా ఆయన వస్తాడు అని చెప్తున్నాడు. ప్రభు ఏ సమయంలో వచ్చినా ఆయన ఎదుర్కోవడానికి మనం జాగ్రత్త పడండి అన్నాడు. విన్నారా? మెలకువగా ఉండమన్నాడు, జాగ్రత్త పడమన్నాడు, సిద్ధముగా ఉండమన్నాడు, కనిపెట్టుకొని ఉండమన్నాడు. ప్రార్థన చేద్దాం, తల్లు అడిచారు. ఇక మీరు అట్లా చూస్తే నేనేం చెప్పను, అయిపోయింది. ప్రార్థన చేద్దాం. కృపగల మా ప్రియ ప్రభువా, మహిమగల దేవా, మీ సన్నిధి అల్పులమైన మాకు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఈ హుబ్లీ మహానగరంలో ఎంతో మంది ఎన్నో సంవత్సరాలుగా ఎంతో వాక్యం విన్నారు. దాన్ని అనుసరించి జీవించడానికి కృపను చూపించారు. మీ దాసులు మరలా మీ వాక్యం అందించాలి. ఆయన బలహీనతను బట్టి కూర్చుండి చెప్పిన మేలుకరంగా చేయమని క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.